మీరు చూస్తాను అంటే ఇప్పటికీ ఉంది ఒక చోట. కాంచీపురంలో కామకోటి మఠం వారు ఒక గొప్ప కళాశాల నిర్మాణం చేశారు. దాని పైన శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది, దాని మీద బిందు ఉంటుంది. ఆ శ్రీచక్రం ఏమైందంటే దాని కాంతి వచ్చి నీడ కింద పడింది. ఇప్పుడు ఎవరైనా ఆ కళాశాలలోకి వెడితే ఆ శ్రీచక్రాన్ని తొక్కుతారు, నీడ తొక్కి లోపలికి వెళ్ళాలి. ఎలా? పైన అంతా పూర్తయిపోయి కింద ఆ చట్టా నిర్మాణం చేసిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కళాశాలలోకి వెళ్ళడం ఎలా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శంకరావతారులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వెళ్ళి చెప్పారు, అయ్యా శ్రీచక్రం యొక్క నీడ పడింది కింద, ఎవరైనా లోపలికి వెడితే శ్రీచక్రాన్ని తొక్కి వెళ్ళాలి, ఎలా అని అడిగారు. ఆయన కొంతసేపు ధ్యానం చేసి కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ఏమి తొక్కర్లేండి, వెళ్ళండి అన్నారు. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నిల్చున్నారనుకోండి, మీ ముందు ఉంటుంది యథార్థంగా మేరు ఉంటుంది నీడ. కాలెత్తారనుకోండి మేరు మీద పడుతుంది. ఎలా? మీరు భయపడతారు. మీరు కాలెత్తి వేశారనుకోండి ఆ మేరు ముందుకెడుతుంది అడుగు. అరే ఒక అడుగు ముందుకెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ కాలెత్తారనుకోండి ఇంకో అడుగు ముందుకెడుతుంది. ఎంతమంది ఎన్ని వైపుల నుంచి వచ్చినా అంతమందికి ఒక అడుగు ముందుకుంటుంది, కానీ ఎవరి చేత తొక్కవ. ఏమి చెప్పాలి? మీరు కావాలి అంటే అది నగరేషు కాంచి శీర్షికలో వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రసారంలో ఎక్కడో అక్కడ కనపడుతుంది. నేను దాని వ్యాఖ్యానం చేసే రోజుల్లో ప్రత్యేకంగా దాన్ని చూడడం కోసం కంచి వెళ్ళి అది దర్శనం చేసి వచ్చి తెల్లబోయాను.